అండి నమస్తే, వెల్కమ్ టు అనురాధ కిచెన్. నేను అనురాధను. ఈరోజు స్పెషల్ వచ్చి బీట్రూట్ వడ తయారు చేయడం, అది ఎలాగో చూద్దాం. కావలసిన ఐటమ్స్: బీట్రూట్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకున్న బీట్రూట్ని 1 కప్పు తీసుకోండి. అలాగే పచ్చిశనగపప్పుని నానబెట్టుకుని 1 కప్పు తీసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని 1 కప్పు తీసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొద్దిగా తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ పౌడర్ 3 స్పూన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 నిమ్మకాయని తీసుకుని ఆబ్బద్ద చేసి మనం ఇందులోకి ఆబ్బద్ద సరిపోతుంది. 1 స్పూను నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి మనం పిండిని మిక్సీ పట్టుకుంటే వడ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం. ఇలా పిండి రెడీ అయిన తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక పెద్ద సైజు బౌల్ని తీసుకుని మనం మిక్సీ పట్టుకుని చేసుకున్న పిండిని, సన్నగా తురుముకున్న బీట్రూట్ తురుముని, ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కార్న్ఫ్లోర్ పౌడరు 3 స్పూన్స్ వేయాలి. వడ అనేది ఇరగకుండా వస్తుంది పిండి వేయడం వల్ల. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూను సాల్ట్ టేస్ట్ చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. 1 స్పూను కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను నిమ్మరసం, ఇలా అన్నీ వేసుకుంటే పిండిలోని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. వాటర్ వేయకోకుండా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని రెస్ట్ ఇవ్వాలి. అలా రెస్ట్ ఇవ్వడం వల్ల మనకి వడ అనేది చాలా బాగా వస్తాయి. డీప్ ఫ్రై చేయడానికి ఒక కళాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టి కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని వేడెక్కించండి. ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి పిండి ముద్దని ఒకసారి ఆయిల్లోకి వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండి ముద్దని పక్కన తీసేసుకోండి. మనకి కొద్దిగా పిండిని చేతిలోకి ఇలా తీసుకోండి. మనం చేతితోటైనా వడని తయారు చేసుకోవచ్చు, లేదంటే మైకా పేపర్ ఉంటుంది కదా, కవర్ మీద కూడా పెట్టి వడని తయారు చేసుకోవచ్చు. సన్నగా వడని చేయండి. లోపల కూడా చక్కగా వేగుతాయి. వడ అనేది మనకి బీట్రూట్ అనేది ఉడికిన తర్వాత మెత్తగా అయిపోతుంది కదా, అందు గురించి సన్నగా చేసుకుంటే బాగా వేగుతాయి. ఈ కళాయికి సరిపడా వడల్ని వేసుకోండి. మనకి ఇలాగ వడలు తిప్పడానికి ఈజీ అవుతుంది. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా ఇలాగా తిప్పి వేగించండి. ఇలా వడలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టి వేగిన వల్ల ప్లేట్లోకి తీసుకోండి. ఈ వడల్లోకి మనం కార్న్ఫ్లోర్ పౌడరు, పచ్చిశనగపప్పు పిండిని వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే మిగిలిన పిండిని కూడా వడల కింద వేసుకోండి ఆయిల్లో. అంతేనండి, బీట్రూట్ వడ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా. మీకు నా వంటలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి. బీట్రూట్ వడ రెడీ అండి. ఇప్పుడు నేను ఒక వడ ఎలా వేగిందో చూపిస్తున్నాను. లోపల కూడా బాగా చక్కగా వేగినలేమో చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా చక్కగా వేగింది. చాలా టేస్టీగా, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. బీట్రూట్ వడ రెడీ. థ్యాంక్ యూ.